తిరుపతి జిల్లాకి చెందిన అన్నా ఫ్యామిలీ వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. అన్నా రామచంద్ర యాదవ్ 48, 49 డివిజన్ల కార్పొరేటర్లు సంధ్య, అనితలు రాజీనామా చేస్తున్నట్లుగా వెల్లడించారు. వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తమపై బురద జల్లే ప్రయత్నం చేశారన్నారు. పబ్లిక్ గా తిట్టి ఫోన్లో సారీ చెప్పడం దారుణమని, డివిజన్లో ఏ కార్యక్రమం చేపట్టినా తమకు కనీస సమాచారం ఇవ్వలేదని వాపోయారు. తనపై పీడీ యాక్ట్ పెడితే భూమన కరుణాకర్ రెడ్డి కాపాడినట్లు చెప్పుకోవడం విడ్డూరమన్నారు. అన్నా రామచంద్ర యాదవ్ తాము ఏ మేయర్ పదవిని కోరలేదని, పార్టీలో చేరమని భూమననే తన వద్దకు వచ్చినట్లుగా తెలిపారు. తాను తిరుపతిలో ఎక్కడైనా భూ కబ్జాలకు పాల్పడుతూ నిరూపించగలరా అంటూ అన్నా రామచంద్ర యాదవ్ సవాల్ చేశారు. నా పేరు అన్నా అనిత యాదవ్, 48th డివిజన్ కార్పొరేటర్. అన్నా రామచంద్ర చిన్న కుమార్తెని వైసీపీ తరఫున నిన్న ఏదైతే మాట్లాడారో మా నాన్న స్పందించిన దానికి ప్రతిస్పందనగా ఎవరైతే వాళ్ళు మాట్లాడారో మా వాళ్ళే, కానీ వాళ్ళు మాట్లాడి ఇదే పార్టీలో ఉంటున్న మేము మా సభ్యత్వానికి రాజీనామా చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ రాజీనామాను ప్రకటిస్తున్నామండి. మా సభ్యత్వానికి వైఎస్ఆర్సీపీ. నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఎంతో హుందాగా రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయం గురించి చెప్తూ లోకల్ ఎమ్మెల్యేని ఎక్కడ కామెంట్ చేయలేదు. 8 జిల్లాల్లో, రాయలసీమ జిల్లాల్లో బీసీలకు సంబంధించి అందులో సరైనటువంటి న్యాయం జరగలేదు. యాదవులకు సంబంధించి రాయలసీమ 8 జిల్లాల్లో ఒక్క యాదవుడికి కూడా ఇవ్వలేదు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 6 జిల్లాల్లో ఒక్క యాదవుడికి కూడా ఇవ్వలేదని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వైజాగ్ మేయర్ విషయంలో ఉత్సవ విగ్రహం లాగా చూస్తా